5, 6 తారీఖుల్లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు చాలా కారణాలకి చిరస్మరణీయం. ప్రారంభమే నన్ను పులకింపజేసింది. 12 దేశాల తెలుగువారు సమావేశమైన విదేశంలో పట్టుచీరలు కట్టుకుని 8 మంది మహిళలు దాదాపు 16 సంవత్సరాల కిందట తెలుగుదేశాన్ని విడిచి వచ్చిన వారు వేదిక మీదకు వచ్చి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడారు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. మా చెవులు రింగుమని మారుమ్రోగేదాకా నీ పాటలే పాడుతా అని గొంతెత్తి అంటుంటే దేశభక్తితో కాదు, 55 సంవత్సరాల కిందటే నా జ్ఞాపకాన్ని కదిపినందుకు. అంతకు మించి శంకరంబాడి సుందరాచారి కలం ఇంతగా జీవం పోసుకుని 12 దేశాల తెలుగువారిని విదేశాల్లో పలకరిస్తున్నందుకు. శంకరంబాడి సుందరాచారి నాకు అత్యంత ఆత్మీయుడు. జీవితంలో పెద్ద తిరుగుబాటుదారుడు. ఆత్మాభిమానాన్ని ఎన్నడూ పణం పెట్టకుండా పేదరికాన్ని అలవోకగా ఆహ్వానించి రైల్వే స్టేషన్లో ఖలాసీగా సామాన్లు మోసి హోటల్లో వెయిటర్గా పనిచేసినవాడు. హృదయం అమృతం. నేను చిత్తూరులో పనిచేసే రోజుల్లో పరిచయం. నాకు అప్పుడు 22 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. మా అమ్మ తమ్ముళ్ళు వచ్చినప్పుడు కంచి వెళితే విష్ణుగంచిని తిప్పి ఉడహళంద పెరుమాళ్ భూమిని కొలిచిన దేవుడు దర్శనం చేయించిన మాకు స్వయంగా వంట చేసి వడ్డించినవాడు. పెళ్లైన భార్య చిత్తూరుకి కాపురానికి వస్తే ఇద్దరం బట్టలు పెట్టి నమస్కారం చేశాం. మా ఇంట్లో గోడ గొంతుకిలో కూర్చుని మా ఇద్దరిని ఆశీర్వాద పద్యంతో దీవించాడు. సకల సౌభాగ్య సంపత్తి, సరసమైత్రి, ఆయురారోగ్య ఘనకీర్తి, ఆత్మతృప్తి, యోగ ఫలశక్తి, సుఖశుప్తి కలిగి మారుతీ శివకాములు మనగవలయు. తిరుపతిలో నా వందేమాతరం ప్రదర్శనకి ఇప్పటికీ స్టేషన్కి ఎదురుగా ఉన్న సత్రంలో మేకప్ అవుతుండగా సుందరాచారి దూసుకొచ్చాడు. భారతిరావు, చెప్పు, నన్నేం చేయమంటావు అంటూ. మీరు కవులు, మీరు చేయగలిగే పనిది ఒకటే, మా కళావనికి ప్రార్థన గీతం రాసిపెట్టండి అన్నాను. అప్పటికప్పుడు కాగితం తీసుకుని కలం పట్టుకుని గీతం కాదు, తేట గీత రాశాడు. మా కళావని ఓంకార మర్మరాగ మాధురులనంది భావసంపదను బడసి పల్కు గజ్జలు కదల విశ్వమును వశ్యపరచుగా అవుత నటరాజ వందనములు. సుందరాచారి పేదవాడు, కానీ అక్షరం మీద ఘనమైన ప్రభుత్వాన్ని సాధించిన శ్రీమంతుడు. ఎంతో మందిని సమకూర్చుకుని చిత్తూరు నడిబొడ్డులో గాయక శిరోమణి చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళేకి స్వయంగా గండపెండేరం తొడిగి కాళ్లు పట్టుకుని సభలో వందనం చేశాడు. అప్పుడు ఆంధ్రప్రభ ఎడిటర్, న్యూస్ ఎడిటర్ జి కృష్ణ గారు మరునాటి దినపత్రికలో సుబ్రహ్మణ్య పిళ్ళేకి జరిగిన సత్కారం పతాక శీర్షిక. బహుశా చరిత్రలో ఎవరో ఆ పని చేసి ఉంటారేమో. ఒక గాయకుడిని, ఒక కవి ఇంత ఘనంగా మనస్ఫూర్తిగా సన్మానం చేయడం. అప్పట్లో నాకు ఇచ్చిన నా స్వామి అనే శతకం నా దగ్గరే ఉంది. ఎవరైనా ప్రింట్ చేస్తే 100 కాపీలు లంచం పుచ్చుకుంటాను నేను చాలా కాలం కిందట ఒక కాలం రాస్తూ. ఒక ఆయన 200 కాపీలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొరగా వారికి ఇచ్చాను. 5,000 కాపీలు ప్రచురించారు. ఆయన అభిమానులు ఇద్దరు పేర్లు చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ శతకం చదివి, స్వామి వచ్చి మీ గుండెల్లో కూర్చున్నట్లున్నది, వేసంగిలో కుండలో చల్లని నీళ్లలో వట్టివేళ్లు వేసి పానీయం అందించినట్టున్నది అన్నారు. మరొక ఆయన రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు, కవి హృదంతరమున కలుగు నిర్వేదంబు విలువ నీవే ఎరుగగలవు అన్నారు. 1942లో దీనబంధు అనే సినిమా కోసం రాసింది ఈ తెలుగు తల్లి పాట. తీరా సినిమాలో దర్శకుడు ఈ పాటను ఉంచలేదు. ఆశ్చర్యం లేదు. ఇంత గొప్ప పాటకి ఆ చిన్న వేదిక చాలదు. జాతికి జాతీయ గీతం కావాల్సిన పాట అయింది. చాలా మంది జీవితంలో ఎన్నో రచనలు చేస్తారు, కానీ కాలం కర్కశంగా వడపోసి 1-2 మిగులుస్తుంది. సుందరాచారి చాలా రచనలు చేశాడు, కానీ తెలుగు తల్లి పాట మిగిలింది. అభేరి రాగంలో తప్ప మరి ఏ రాగంలో పడినా దీని రుచి ఎంతగా అందదు. సుందరాచారి జీవితం ముగింపు కళ్ళనీళ్లు తెప్పిస్తాయి. కానీ తన్మయత్వంతో, దేశభక్తితో, పులకరింతతో అనునిత్యం తెలుగు సభల్లో జాతిని పులకింపజేసినప్పుడు దేశభక్తుడు, పుణ్యాత్ముడు, పునీతుడిని తలుచుకున్న కళ్ళనీళ్లు వస్తాయి. మల్లెపూ దండ మా సుందరాచారి.